పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. డాక్టర్ పిప్పళ్ళ ప్రసాద్ గారితో ముఖాముఖి ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారితో పయనిస్తూ వారి ఆశయంలో భాగస్వాములై ప్రతి ఊరు ప్రతి వాడ తిరుగుతూ ప్రతి ఒక్కరిలో చైతన్యాన్ని కలిగిస్తూ ధ్యానం చేయిస్తూ సంగీతనాద ధ్యానం ద్వారా వారిలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతూ ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు. మొదట 1-2 ఇన్స్ట్రుమెంట్స్తో వారు ధ్యాన సంగీత సాధన చేసినప్పటికీ కూడా ప్రస్తుతం 15 ఇన్స్ట్రుమెంట్స్కి పైగా వారు అత్యద్భుతంగా లయబద్ధంగా వాయిస్తూ ఒక మెస్మరైజ్ చేసే క్రమంలో అందరినీ కూడా ఎంతో అలరిస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఇదే కాకుండా వారి ప్రతిభకు పట్టం కట్టే విధంగా వారు చేస్తున్న సంగీత సాధన వారి కృషికి వారి కీర్తి కిరీటంలో మరొక కలికితురాయి వచ్చి చేరింది. అదే గౌరవ డాక్టరేట్. ఇటీవలే పిప్పళ్ళ ప్రసాద్ గారు గౌరవ డాక్టరేట్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలో వారితో మాట్లాడి ఎన్నో విషయాలను చర్చించుకునే క్రమంలో వారు ఒక ధ్యానరత్నగా, ధ్యానగాన తుంబురగా, అలాగే సంగీత ధ్యాన కళారత్నగా విశిష్ట పురస్కారాలని అందుకున్నప్పటికీ కూడా గౌరవ డాక్టరేట్ అందుకున్న తర్వాత వారి అనుభూతుల్ని మనతో పంచుకోవడానికి కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని విశేషాలు వారి ద్వారా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో డాక్టర్ పిప్పళ్ళ ప్రసాద్ గారు, ముందుగా మీకు మా పిఎంసి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే పితామహ పత్రిజీ గారి ద్వారా మీరు ధ్యానరత్న పొందటం ఒక డాక్టరేట్తో సమానమైనప్పటికీ కూడా తర్వాత మీకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు మీరు. తర్వాత ఇటీవలి కాలంలో డాక్టరేట్ని అందుకోవటం చాలా శుభ సూచకం. దీని వెనక ఉన్న మీ కృషి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనందరి ఆనంద స్వరూపం, ఆరాధ్య స్వరూపమైనటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ ప్రణామాలు తెలియజేస్తూ, టోటల్ పిరమిడ్ మాస్టర్ల ప్రపంచానికి ప్రణామాలు తెలియజేస్తూ, ఈరోజు డాక్టరేట్ తీసుకున్నటువంటి సందర్భంలో మీ అందరితో మరొకసారి నా అనుభవాలు పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా గురించి చాలా ఇంటర్వ్యూల్లో మన ఇద్దరం కూడా కూర్చొని నా జీవిత చరిత్ర అంతా మీరు ఇంటర్వ్యూ చేశారు తల్లి. ఈరోజు ప్రత్యేకంగా ఈ డాక్టరేట్ అనేది నా జీవితంలోకి రావడానికి ముఖ్యంగా పత్రి మహారాజు ఆశీస్సులు, ఆ దత్తాత్రేయ స్వామి షిరిడి సాయిబాబా వారి యొక్క ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయనే దాంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. ఒక 45 సంవత్సరాల నుంచి సంగీతంలో ఉంటూ 2003లో పత్రి మహారాజు పరిచయం అయిన తర్వాత ఆ సంగీతాన్ని ధ్యానానికి జోడించి ఇంచుమించు అన్ని రాష్ట్రాలు తిరుగుతూ ధ్యాన ప్రచారం చేయడం పిరమిడ్ ప్రపంచానికి తెలుసున్నటువంటి విషయమే. ఈ డాక్టరేటు రావడానికి నాకు సహకరించింది కరోనా టైంలో నేను చేసినటువంటి సర్వీస్. 22వ తారీఖు లాక్డౌన్, 24వ తారీఖున మోడీ గారు దాన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేశాడు. ఆయన చేసినప్పుడు ఒక రంగరాజు గారు అని చెప్పి ఒక మహానుభావులు నాకు ఫోన్ చేసి, చాలామంది బస్ స్టాండ్లో నిరాశ్రయులు అయిపోయారు, వారికి ఏదైనా ఫీడింగ్ ఇవ్వాలి ప్రసాద్ గారు, నేనైతే బయటికి వెళ్ళడానికి నా ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదు, మీరు పులిహోర చేసిస్తాను, కొంచెం ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేస్తారని నాకు ఫోన్ చేశారు. నాకు సర్వీస్ అంటే చాలా ఇష్టం. అది పత్రిజీ గారి ద్వారానే నేను నేర్చుకున్నాను. నేను పంచిపెడతానండి అని చెప్పి ఆ రోజు ఒక 25 కేజీల పులిహోర తీసుకెళ్ళి ఆ బస్ స్టాండ్లోనూ అక్కడక్కడ ఉన్నటువంటి నిరాశ్రయులకు పంచిపెట్టడం. అది లోకల్ ఛానల్ వాళ్ళు దాన్ని షూట్ చేసి ఆ రోజు ఈవినింగ్ వార్తల్లో వేయడం. ఆ మరుసటి రోజు నుంచి వీళ్ళు ఫోన్ చేసి, మేము ఒక 100 మందికి భోజనం ఇస్తాం, ఒక 200 మందికి భోజనం ఇస్తాం అని నాకు ఫోన్ చేయడం. నేను నా వెహికల్లో సీట్లను తీసేసి ఆ ఫుడ్ అంతా అందులో పెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు పంచిపెట్టడం. అది రోజు ఈ ఎలక్ట్రికల్ మాధ్యమాల్లో అది రావడం. అలా 89 రోజుల్లో సుమారుగా ఒక 50,000 మందికి అప్పుడు భోజనం పెట్టేటటువంటి అవకాశం ఆ ప్రకృతి నాకు ప్రసాదించింది. మీరు కరోనా టైం బాగా సహకరించిందంటే నేనేమనుకున్నానంటే మీరు తెగ పాటలు పాడిస్తారేమో అనుకున్నాను. సంగీత విభావరి గంటలు చేశారేమో అనుకుంటున్నా నేను. అప్పుడు అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదు కదా ఎవరిని.
మనం ప్రోగ్రామ్స్ కూడా అంటే ఆన్‌లైన్ ఆర్ జూమ్ జూమ్. సెక్షన్‌లో జూమ్‌లో డైలీ ఆ! ఒకరికొకరికి క్లాస్ ఇచ్చేవాడిని నేను. హ్మ్. రియల్‌గా మాత్రం ఈ సర్వీస్ చేయడం హుహు. అది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా గుర్తించి వాళ్ళేదో కరోనా వారియర్ అని చెప్పి వాళ్ళు సత్కరించారు. ఓకే. మళ్ళీ దైనందిన కార్యక్రమాల్లో మన ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. నేను ఈవేళ ఒక మీతో పంచుకోవాలి. ఎందుకంటే తప్పనిసరిగా మీరు మొన్న కడతాల్లో 23 తారీఖు డిసెంబర్ నా ప్రోగ్రామ్ రోజుని హ్మ్. నన్ను అందరికీ పరిచయం చేస్తారు కదా! స్టార్టింగ్‌లో మీరే యాంకర్‌గా ఉండి. అవును. పరిచయం చేసినప్పుడు ఇలాగా 50,000 మందికి కరోనా టైంలో ప్రసాద్ గారు భోజనం పెట్టారు. వీరు సంగీతంలో నిష్ణాతులని చెప్పి మీరు చక్కగా ఉన్నదే దాన్ని ఇంకా క్వాలిటీగా మీరు ప్రెజెంట్ చేశారు ఆ రోజు. అది వాళ్ళకెళ్ళిందది. ఓహ్! ముఖ్యంగా మా శృతి అమ్మ నోట్లోంచి ఆ రోజొచ్చిన వర్డ్స్ ఆ యూనివర్సిటీ వాళ్ళకి వెళ్ళి నా మీద ఎంక్వైరీ పెట్టారు. ఓహ్! రియల్లీ? ఇట్స్ మై ప్లెజర్ యాహ్! అసలు. యాహ్! యాహ్! ఎంక్వైరీ పెడితే ఆ ఎంక్వైరీలో వాళ్ళు ఏదో అక్కడ అడుగుతారు కదా! లోకల్లొచ్చి అసలు నా హ్మ్. పొజిషన్ ఏంటని. అక్కడ ఎవరిని అడిగినా నా గురించి చాలా పాజిటివ్‌గా చెప్పారట. అది హుహు. నాకు వాళ్ళు స్టేజ్ మీద చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హుహు. అది ఒకటి నాకు ఈ డాక్టరేట్ రావడానికి ఆ 89 రోజుల సేవ సహకరించింది. తరువాత నేను ఒక్కొక్క ఇన్‌స్ట్రుమెంట్ ప్లే చేయటం. అవి ఇప్పటికి 15, 16 ఇన్‌స్ట్రుమెంట్స్ నేర్చుకొని నా ప్రోగ్రామ్స్‌లో అవి కూడా అప్లై చేయడం వల్ల ఏంటి స్పెషల్ అంటే ఏదో ఒక కొత్తదనం చూపించాలి. 10 మందిని కూర్చోబెట్టాలంటే. ఆ కొత్తదనం చూపించి, ఆ కొత్తదనంలోంచి నేనేదైతే చెప్పాలి అనుకుంటున్నానో ధ్యానము, శాకాహారము, పిరమిడ్. ఈ 3 విషయాల్ని నేను ప్రచారం చేసే అవకాశాన్ని పొందటం, అలా నా జీవితంలోకి పత్రి మహారాజ్ దయ వల్ల ఆ డాక్టరేట్ కూడా వచ్చి చేరింది. వావ్! కంగ్రాచ్యులేషన్స్. మీరు చెప్తూ ఉంటే ఆనందం అనిపిస్తుందసలు నిజంగా చెప్పాలంటే. థాంక్ యూ. ఎందుకంటే ఎవరికైనా జీవితంలో డాక్టరేట్ రావడం అనేది చాలా గౌరవప్రదంగా భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంతో కష్టపడితే ఆ 2 అక్షరాల కోసం, ఎందుకంటే నేను గూడా అదే కష్టపడ్డాను. అవునవును. 2 డాక్టరేట్‌ల కోసం సంవత్సరాలు అసలు నిరీక్షణ, ఆ థీసిస్ రాయడము, తర్వాత డాక్యుమెంటేషను, చార్ట్స్ ప్రిపరేషను, వైవా, ఫైనల్ ఎగ్జామ్, చాలా ఉంటాయి. అస్సలు హెక్టిక్. ఫస్ట్ ఆ గైడ్‌ని భరించడం అనేది చాలా గొప్ప టాస్క్ అది. అవునవును. ఎందుకంటే గైడ్ అప్రూవ్ చేస్తే గాని మనకేం రాదు. అది చాలా రిస్కీ టాస్కే. దైవానుగ్రహం, యెస్. తర్వాత అందరి పెద్దల ఆశీస్సులు. ఆశీస్సులు. నా జీవితంలో కూడా నేను పొందినప్పుడు సేమ్ ఇంతే ఆనందం. ఓకే. చాలా అనిపిస్తుంది. గురువుగారు, మీరు కేవలం సంగీతం మాత్రమే కాకుండా ఇలా సమాజ సేవ చేస్తూ విజయవంతంగా ముందుకెళ్తున్నారు. అసలు వీటన్నిటికి మీరు పత్రి సార్‌తో మీరు పయనం సాగించినప్పుడు మీ అనుభూతులు, మీ ట్రావెల్? ట్రావెల్ అంటే 2003లో నేను హ్మ్. గురువుగారిని కలవడం జరిగింది. బాలాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం భీమవరంలో వారున్నారంటే అక్కడికి వెళ్ళడం. విశాఖ డేర్‌లో ఉన్నారంటే అక్కడికెళ్ళడం. ఎక్కడున్నారంటే అక్కడికింకా. ఎక్కడికెళ్ళాలని అక్కడికెళ్ళడం. కానీ ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళే సాహసం చేయలేదు. కానీ ఆకివీడులో ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు దగ్గరికెళ్ళి పాదాలకి నమస్కారం పెడితే చక్కగా లేపి ఒక లెంపకాయ కొట్టాడాయన. కొట్టి నన్ను "ఎందుకు దండం పెట్టావు అయ్యయ్యో! నువ్వు" అని అడిగారు నన్ను. ఆ! "అదేంటి సార్ మీరు గురువుగారు కదా! దండం పెట్టకూడదా?" అని ప్రశ్నేశాను. "పెట్టకూడదు. నాలో ఎవడున్నాడో నీలో కూడా వాడే ఉన్నాడు. మనం ఒకళ్ళకొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి గానీ, ఈ దండాలు ఇయన్నీ అవసరం లేదు. నువ్వేం చేస్తావంటే ఇలా మ్యూజిషియన్ సార్ అని చెప్పి సో పరిచయం అయ్యాం. తర్వాత ఆయన ద్వారా నేను ఫిజికల్‌గా షిరిడీ సాయిని ఆయనలో ఒక అనుభవం ద్వారా కూడా దర్శించడం జరిగింది. అప్పటినుంచి ఆయన్ని కంటిన్యూ చేస్తూ సార్ నేనేం చెయ్యాలి అని అడిగాను ఆయన. అది హ్మ్. అమాయకంగా అడిగానో, తెలిసి అడిగానో, గర్వంగా అడిగానో తెలీదు. నాకు నచ్చింది ఇది కాన్సెప్ట్ అయితే ఏం చేయాలంటే, నువ్వొచ్చింది ప్రతి విలేజ్‌కి వెళ్ళి, నీ సంగీతంతో అందరిని రంజింప చేస్తూ, ఆళ్ళందరికీ ధ్యానం పట్ల, శాకాహారం పట్ల అవగాహన కలిగించడానికి నువ్వు ఈ జన్మ తీసుకున్నావు. నీ ప్రణాళికది. ఈ రోజు నుంచి అదే చెయ్యని గురువుగారు చెప్పడం. అది ఒక ఆజ్ఞగానే స్వీకరించి ఇప్పటి వరకు నేను దాన్ని సక్సెస్‌ఫుల్‌గా తీసుకెళ్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ మన పిరమిడ్ మాస్టర్‌లందరూ నా ప్రోగ్రామ్స్ చూసి, "సార్ మీరిలా ధ్యాన ప్రచారమేనా? లేదా ఇంకా అనదర్ కార్యక్రమాలు కూడా ఏమన్నా చేస్తారా?" అంటే,
ఇదే ఆధ్యాత్మిక సంగీత నాద ధ్యానాల్ని వివాహాల్లోనూ, వేడుకల్లోనూ కూడా నేను చేస్తానని చెప్పడం, ఒకళ్ళిద్దరు ఏర్పాటు చేసుకోవడం, అది వాళ్ళు సక్సెస్ రేట్ అవ్వడం, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడం, ఇంకా ఎంతోమంది అలా పిలుస్తూ, ఒక ప్రక్క ధ్యాన ప్రచారం, మరో ప్రక్క ఆ పిరమిడ్ మాస్టర్ల యొక్క వేడుకల్లో సంగీత కార్యక్రమాలు చేసుకుంటూ, నా జీవితం 3 పువ్వులు 36 కాయలుగా కొనసాగిస్తున్నాను మేడం. కాదు గురుగారు, 3 సాంగులు, 36 కార్యక్రమాలు. హ్మ్. బావుంది. చాలా బావుంటాయి. మరి మా కార్యక్రమంలో ఓ చిన్న పాట మా ప్రేక్షకుల కోసం. నాకు ఈ రోజున మీ ముందర నిలబెట్టింది ఈ డాక్టరేట్ అయినా, ధ్యానరత్న అయినా, ధ్యాన గానతంబురైనా ఇవన్నీ నాకు రావడానికి, నన్ను ఈ స్థితిలో ఉంచింది, నేను మొట్టమొదట స్టార్ట్ చేసినటువంటి ఇన్‌స్ట్రుమెంట్ వేణువు. దాంట్లోనే నేను విజయనగరం సంగీత కళాశాలలో డిప్లొమా చేయడం జరిగింది. హుహు. మొట్టమొదటగా దాన్ని మనం గౌరవించుకుంటూ ఆ వేణువు మీద అలా అలవోకగా రాగాలు ఒక ఒక పలికిస్తారు. చ ఒక 2, 3 రాగాలు పలు చాలా బావుంది. ఎంతో శ్రావ్యంగా, శ్రవణానందంగా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా వేణువులో ఒక మహత్యం ఉంటుందేమో. కేవలం ఆ గాలితోటే అన్ని స్వరాలు లయబద్ధంగా అసలు నిజంగా చాలా గ్రేట్. పత్రి సార్ అందుకనే ఆ వేణువునే పట్టుకున్నారు. చాలా బావుంది. మరి ఇంతటి గౌరవ డాక్టరేట్ మీకు లభించిన సందర్భంలో మీ కుటుంబ సభ్యుల సంతోషం, మీ స్నేహితుల స్పందన ఏ విధంగా ఉంది? చాలా చాలా బావుంది. హ్మ్. డాక్టరేట్ నాకొచ్చినట్లు కాకుండా, నా కుటుంబ సభ్యులకొచ్చినట్లే, మరంతే గదా! పిరమిడ్ ప్రపంచానికొచ్చినట్లే, నా స్నేహితులకొచ్చినట్లే భావన చేసి జాన్యువరి 20వ తారీఖున నేను డాక్టరేట్ తీసుకున్నాను. హ్మ్. అప్పటినుంచి ఉంటే ప్రోగ్రామ్ ఉంటుంది, లేకపోతే సన్మానం ఉంటుంది. ఇదేదో బావుంది. ఇప్పటివరకు ఖాళీ లేదు. ఇంక మన ప్రోగ్రామ్‌లో ఎలాగా మన పెద్దలు చక్కగా మామూలుగా షాల్ కప్పేది, ఇప్పుడు డాక్టరేట్ వచ్చినందుకు షాల్ కప్పుతున్నారు. ఖాళీ ఉన్న టైంలో మా ఫ్రెండ్సు, అలాగే రిలేషన్స్ అందరూ కూడా నేనెప్పుడు ఖాళీగా ఉన్నాననే డేట్లు తీసుకొని లోకల్‌లో కూడా కొంతమంది ఇవి ఉంటాయి కదా! ఆధ్యాత్మిక సమాజాలైతేనేమి, సోషల్ సర్వీస్ చేసేటటువంటి సంస్థలు పిలిచి నన్ను చాలా చాలా ఘనంగా సత్కరిస్తూనే ఉన్నారు. కానీ ఆ సత్కారంలో కూడా నేను వేణువు తీసుకెళ్ళి వాళ్ళతో ఒక 5 నిమిషాలు ధ్యానం చేయించి, ఒక 5 నిమిషాలు శాకాహారం గురించి చెప్పే మరొక కొత్త ప్రచారం నాకు ఈ డాక్టరేట్ వచ్చింది. బావుంది. ఇంతకుముందు ఏదైనా ప్రోగ్రామ్‌కెళ్తే అక్కడే ఉండేది. ఆ! ఇప్పుడు నాకు సన్మానం అంటున్నారు. ఆ సన్మానం చేసిన తర్వాత నన్ను ఎలాగా ముఖ్య వక్తగా మాట్లాడమంటారు. ఆ! ఆ మాటల్ని నేనేదో ఇంత సాధించాను అనేటటువంటి విషయాలను పక్కన పెట్టి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. పత్రి మహారాజ్ కోరిక ఇది. అది ఎలా ఉండాలో నేను ఒక 5 నిమిషాలు మీ చేత ధ్యానం చేయిస్తానని చెప్పగానే వాళ్ళు చక్కగా సంస్కారంగా వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. శాకాహారం గురించి మనం పిరమిడ్ సొసైటీలో చెప్పినంత స్ట్రాంగ్‌గా చెప్పకపోయినా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి పెయిన్ లేకుండా శాకాహారాన్ని కూడా ప్రజెంట్ చేయడానికి ఇప్పుడు ఈ డాక్టరేట్ నాకు మళ్ళీ ఒక కొత్త ప్రచారానికి తెరలేపింది. మీ ప్రతిభ నిజంగా ప్రశంసనీయమే. ఎందుకంటే యూ పొసెస్ మీకు మీ లోపల ఉన్న మేము గమనించిందేంటంటే నిబద్ధత. ఇప్పుడు మీరు ఒక 1 అవర్ స్లాట్ మీకు కేటాయించామనంటే
దానికి మీరు మీ టీమ్ తోటి సర్వసన్నద్ధంగా ఉంటారు. ఆ 1 అవర్ స్లాట్‌లో మీరు ఒక్క నిమిషం కూడా వృధా పోనీయకుండా సమయాన్ని సద్వినియోగం చేస్తూ, సమయ పాలనతోటి మీరు అందరినీ రంజింప చేస్తూ ఉంటారు. అది గ్రేట్ థింగ్ అసలు నిజంగా చెప్పాలంటే. అది నేను బిక్కిని శ్యామలరావు గారనే ఒక గురువుగారి దగ్గర నేను ఫ్లూట్ నేర్చుకున్నానమ్మా. హ్మ్. ఆయన 105 సంవత్సరాలు జీవించారు. హుహు. ఆయన నా కోసం శృంగవృక్షం అని చెప్పి 10 కిలోమీటర్లు భీమవరానికి. అక్కడి నుంచి సైకిలేసుకొని వచ్చి, ఆ! నాకు సంగీతం చెప్పి, సంగీతం చెప్పడం అనే దానికంటే భిక్ష పెట్టారనాలి. హ్మ్. ఏ రోజున ఫీజు తీసుకోకుండా, ఆ రోజు నా ఆర్థిక పరిస్థితి ఫీజు కూడా ఇవ్వలేను గురువుగారంటే, "పర్లేదురా నేను నీకు చెప్తానురా, నువ్వు ప్రపంచానికి ఉపయోగపడతావని" ఆయన ఒక మాటన్నారు. "నువ్వు వేదిక మీద ప్రోగ్రామ్ చేసేటప్పుడు, నీ కింద కూర్చున్నటువంటి వాళ్ళు, నీ విద్వత్తుని చూడ్డానికి వచ్చిన వాళ్ళు కాదు. కేవలం నిన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి భగవత్ స్వరూపాలుగా నువ్వు దర్శిస్తే, నీ లైఫ్ ఎప్పుడు ఎదుగుదలలో ఉంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోనంటారు." నాకు అప్పటి నుంచి ఇప్పుడు మీరన్నారు గనక నాకు అది గుర్తొచ్చింది. నా ప్రోగ్రామ్ ఒక 2 గంటలు ప్రోగ్రామ్ పెట్టాలి ఒక ఊళ్ళో, ఒక గ్రామంలో అనుకోండి. అక్కడున్నటువంటి కమిటీ వాళ్ళు ఒక నెల్లాళ్ల ముందు నుంచి ప్రయత్నం స్టార్ట్ హ్మ్. చేస్తారు. ఇంటింటికి వెళ్ళడం, పాంప్లెట్ ఎయడం, తర్వాత అన్ని మాధ్యమాల్లో ప్రచారం చేయడం, నేనొచ్చేసరికి స్టేజ్ ఏర్పాటు చేయటం, అక్కడ వచ్చి కూర్చోవడానికి నాకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తే నేనొచ్చి ఫ్రెష్ అయ్యి, ఏ స్నాక్సో తీసుకొని స్టేజ్ ఎక్కి ఒక 2 గంటలు ప్రోగ్రామ్ చేసి ఎళ్ళిపోతాను. నా 2 గంటల ప్రోగ్రామ్‌కి కనీసం ఒక్క నెల్లాళ్ళ యొక్క శ్రమ. చాలామంది శ్రమ ఉంటుంది. అప్పుడు నేనేం చేయాలి? నేనొకటే నిర్ణయించుకుంటాను. స్టేజ్ ఎక్కిన తర్వాత నాకు ఇంత బహుమానాన్ని ఇచ్చి 400, 500, 1000 మందిని నాకు కూర్చోబెట్టి, నా మాటలు వినే అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి, నేనిక్కడ ప్రాణం పెట్టాలి. నా 2 గంటల ప్రోగ్రాంలో నా విద్వత్తు ప్రదర్శన కాదు. దీని ద్వారా వచ్చిన వాళ్ళలో ఎంతో కొంత శాతం ధ్యానం పట్ల, పిరమిడ్ జగత్ పట్ల, ముఖ్యంగా శాకాహారం పట్ల వాళ్ళు అట్రాక్ట్ అయ్యి, దానిలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ జీవితం ధన్యమవుతుంది. ఈ అవకాశం నాకొచ్చింది వినియోగించుకోవాలని చెప్పి, అక్కడ నేను చాలా తపన పడతాను. ఆ తపన వెనకాల వీళ్ళందరి శ్రమను నేను చూస్తాను. అందుకే నా ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ రేట్‌లో ఉందేమో, ఆ నేచర్ కూడా అంత యాక్సెప్ట్ చేస్తుందేమో అని అనిపిస్తోంది. దానికి పిరమిడ్ ప్రపంచానికి నన్ను ఆహ్వానించి ఇన్ని కార్యక్రమాలు నాకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వాళ్ళ పాదాలకు నేను ప్రణామాలు తెలియజేస్తానమ్మా ఎప్పుడు కూడా. చాలా బావుంది. నిజంగా మీలో ఉన్న ఆ సద్భావన అనేది మిమ్మల్ని ఇంకా పైకి తీసుకువెళ్ళడానికి దోహదపడుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఏ కార్యక్రమాన్నైనా కూడా మన పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌కి అనుకూలంగా మార్చుకుంటున్నారు. అవునమ్మా. అది గ్రేట్ థింగ్ అసలు. అవును. అంటే ఇప్పుడు స్వార్థం అనేది తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడు మనం ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్న దానికి తగ్గట్టుగా మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా డాక్టరేట్ వచ్చిందని సన్మానానికి పిలిచినా మీరక్కడ ధ్యానం గురించి చెప్పడం, శాకాహారం గురించి చెప్పడం నా పని ఇట్స్ అదే. ఎ రియల్లీ గ్రేట్ థింగ్ అసలు. నా పని అదే. దాన్ని కూడా వినియోగించుకుంటున్నాను నేను. చాలామంది ఏంటంటే ఈ వేదికను ఉపయోగించుకొని సెల్ఫ్ డెవలప్‌మెంట్‌కి, సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్‌కి ఆ వేదికను వాడుకోవచ్చు. అంటే చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళు ఎలా ఎదిగారు? ఎలా వచ్చారు? చెప్పిందే మళ్ళీ కొత్త ఆడియన్స్ ఉంటారు కాబట్టి చెప్పే ప్రయత్నం అవునమ్మా. చేస్తూ ఉంటారు. అలా కాకుండా ధ్యానము, శాకాహారం గురించి చెప్పడం అనేది ఇది మీరు పత్రి సార్‌కి ఇచ్చే అసలైన గురుదక్షిణ. చాలా బావుంది. సో, ఇంకా రాబోయే కాలంలో ఏం చేయాలనుకుంటున్నారు? ధ్యాన ప్రచారం అమ్మా. తుది హుహు. శ్వాస వరకు గురువుగారికి మాటిచ్చాను నేను. తుది హుహు. శ్వాస వరకు ధ్యాన ప్రచారం. శాకాహార జగత్తుకు మాత్రం నా వంతు కృషి నేను చేస్తాను. హుహు. దానికి అంటే ఇప్పటివరకు నేను ఎవరితో పంచుకోలేదు గానీ, హ్మ్. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎందుకు నేనింత స్ట్రాంగ్‌గా శాకాహారం గురించి ఉన్నానంటే, నేను వెహికల్‌లో షిరిడి సాయి కార్యక్రమానికెళ్తున్నాం. ద్వారకా, తిరుమల. హ్మ్. మన ఈ మేడం గారు ఆళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నా ఎదురుగుండా. వాళ్ళ హ్మ్. ముందు కూడా చెప్పుకోవడం బెటరు. వెళ్తుంటే ఒక కాలువ గట్టు దగ్గర అప్పటికి నేను పిరమిడ్ మాస్టర్‌ని, సీనియర్ మాస్టర్‌ని, ఈ జ్ఞాన తుంబురొచ్చేసింది, ధ్యానరత్నం వచ్చేసింది. ఇన్ని వచ్చినియి శాకాహారం గురించి చాలా చక్కగా చెప్తారు విప్లవ ప్రసాద్ గారని అందరూ ప్రశంసిస్తున్నారు. శాలువాలు అన్నీ ఓకే. వెళ్తూ ఉండగా ఆ కాలువ గట్టు పక్కని ఒక సిమెంట్ దిమ్మ మీద ఫిష్ పెట్టి విక్రయిస్తున్నాడు, అమ్ముతున్నాడు. మా డ్రైవర్‌ని కారు పక్కకు పెట్టరా అన్నాను. అక్కడికెళ్ళాను. అవి నల్లగా ఇంతంత ఉన్నాయి. అంటే వాటి పేర్లు అయన్నీ అవసరం లేదు. అవి 2 తెలీవు. అవి బతికున్నాయి. కొట్టుకుంటున్నాయి. వాడు గట్టు మీద పెట్టి వాడు రేట్ చెప్తున్నాడు. పక్కనే కాలువ వెళ్తోంది. నాకొకసారి అనిపించింది.
వీటిని వాడికి డబ్బులు కావాలి. అందుకే కదా వాడు పొట్ట కోసం అమ్ముతున్నాడు. వాడికి కావాల్సిన డబ్బులు వాడికి ఇచ్చేసి, ఈ 2 చేపలు ఆ కాలువలో విడిచిపెట్టేస్తే, నా ధర్మాన్ని నేను నిర్వర్తించినోడిని అవుతాను కదా! అని చెప్పి అనిపించి ఎంత అని అడిగాను. వాడు ఇంత అని చెప్పాడు. నేను బేరం ఆడా. హ్మ్. వాడు 300 చెప్తే నేను 200కి ఎంతకి అడిగాను. మీకెందుకు గురువుగారు అంటున్నారు. మాకు కూడా ఉన్నటువంటి మా టీమ్ అంతాను. నాన్న మీరు కంగారు పడకండి. ఇది నాకు కాదు. నేనేం చేస్తానో చూడండి అని ఒక బిల్డప్ కోసం కూడా లోపల ఉంటది కదా లోపల. అలా వదిలేస్తే వీళ్ళందరూ క్లాప్స్ కొడతారు. అని అది ఉన్నా సరే 200కి ఇస్తావా అని బేరం ఆడుతున్నా. బేరం ఆడుతుంటే ఆడు ఇవ్వనండి 250 ఇస్తానండి. లాస్ట్ 250. నేను బేరం ఆడుతున్నాను. వాడు నాకు ఇవ్వట్లేదు. ఈ లోపల ఒకడు బుల్లెట్ యేసుకొని మోటార్ సైకిల్ యేసుకొని వచ్చాడు. అవి ఎంత అన్నాడు. వాడు తెలివితేటలుగా 400 అన్నాడు. నా ఎదురుగుండానే. వాడు జేబులోంచి 400 ఇచ్చేసి ఆ 2 చేపలు కవర్‌లో యేసుకొని ఎళ్ళిపోయాడు. రూ. 200 అడిగాను. రూ. 50 ఇవ్వడానికి ఆలోచించాను నేను ఒక్క క్షణం. ఆ ఆలోచించకుండా అడిగిన 300 ఇచ్చేసుంటే, ఆ 2 చేపలని నేను ఆ నీళ్ళలో యేసుంటే, అవి కొంతకాలం మరికొంతకాలం వాటి బతికుండేవి. ప్రణాళిక ఎలా ఉండేది నాకు తెలీదు. బ్రతికుండేది కదా! అరే! నేను రూ. 50, రూ. 100కి కకృతి పడ్డాను. 2 జీవాలు వెళ్ళిపోయినియి. అయినా వాటి ప్రణాళికలో వాడి దగ్గరికెళ్ళాలనుందేమో అని సరిపెట్టుకొని, నేను మళ్ళీ కారులో వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ప్రోగ్రామ్ చేస్తుంటే, ఆ కీబోర్డ్ మీద అవి కనపడి చెప్తున్నాయన్నమాట నాతో. నేను కీబోర్డ్ వాయిస్తుంటే, కీబోర్డ్ మీద కనపడుతున్నాయి. అరే! రూ. 50, రూ. 100కి చూసాం మేము బతుకుతాం కదా! అని చెప్పి. ఆ రోజు నుంచి ఇంకా స్ట్రాంగ్‌గా ఎవ్వరికైనా సరే, ఏ వేదిక దొరికినా, ఐదుగురు దొరికినా, 10 మంది దొరికినా వాళ్ళకి శాకాహారం యొక్క విలువలు తెలియచేయాలి. ఈ తప్పు మరొకసారి చేయకూడదని చెప్పి, అప్పటినుంచి మరింత స్ట్రాంగ్‌గా నేను హుహు. అంటే మా వాళ్ళు కూడా అంటా ఉంటారు. సార్ మనల్ని ఏదో సాయిబాబా భజనకి పిలుస్తున్నారు. వెంకటేశ్వర స్వామి భజనకి పిలుస్తున్నారు. అయ్యప్ప స్వామి భజనకి పిలుస్తున్నారు మధ్య మధ్యలో. వాళ్ళందరూ ఆ 2 రోజులు ఉంటారు. తర్వాత తింటారు. కానీ మీరిలా చెప్పడం వల్ల మళ్ళీ మనల్ని వాళ్ళు పిలవరేమో అంటున్నారు. పిలవకపోయినా వచ్చే నష్టం లేదు. నారు పోసిన వాడు నీరు పోస్తాడు. నా జీవితం గురించి ఆయన చూసుకుంటాడు. ఆ 100 మందిలో ఒక్కడు మారినా నా ప్రోగ్రామ్ సక్సెస్. నేనది చూసుకుంటానని చెప్పి మా వాళ్ళతో చెప్పడం. అలాగే ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఆ ఇన్సిడెంట్ నన్ను బాగా మార్చింది మేడం. వావ్! సూపర్. బావుంది. ఒక జీవిని కాపాడాలి అని ఉన్న మీ తపన ఆహ్, ఇంకా శాకాహారం వైపు మళ్ళేలా చేసింది. ప్రేరేపించిందంటారు. ప్రేరేపించింది. నేను కూడా బేసికల్‌గా అసలు పత్రి సార్ అన్ని ప్రిన్సిపల్స్‌లలోకెల్లా బాగా నేను ఇంప్రెస్ అయిందంటే వెజిటేరియనిజం యెస్. కాన్సెప్టే నిజం చెప్పాలంటే. తర్వాత ఏముంది కాస్ట్‌లెస్ ధ్యానం. అంతా ఫ్రీ. ఫ్రీ. దానికేం చెయ్యక్కర్లేదు. సహజంగా జరిగే ప్రక్రియని గమనించటమే. దీనికి పెద్ద పోయిందేముంది దీనికి పెద్దగా అవునవును. కూర్చుంటే చాలు. యాక్చువల్‌గా ఇంతకుముందు గురుగారు కప్ క కళ్ళు మూసుకొని చేతుల్లో వేళ్ళలో ఇప్పుడు సహజంగా ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా ధ్యానం జరుగుతుందమ్మా. నడుస్తుంది, యెస్. 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 తెలుస్తోంది. అటు ఓ మెట్టెక్కాం. యెస్. ఇప్పుడు ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయని యెస్. మనం చూడొచ్చనమాట. మనం మాట్లాడినా హ్మ్. ధ్యానమే నడుస్తుంది. హ్మ్. చక్కగా పిఎంసి ఛానల్ చూస్తూ ఉన్న ధ్యానం నడుస్తూ ఉంటుంది. గమనించండి. అవును. అంటే ఎదుటి వారిలో కూడా శక్తి తరంగాల్ని కూడా గమనించగలుగుతున్నాం. యెస్. యెస్. అది బావుంది. ఇట్స్ వెరీ నైస్. సో, పిప్పళ్ళ ప్రసాద్ గారి 'కీర్తి కిరీటంలో' మరొక కలికితురాయు గౌరవ డాక్టరేట్. యెస్. సో, మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మన వాళ్ళకొచ్చిందంటే మనకొక ఆనందం. అంతే కదమ్మా మరి. హ్మ్. నాకు డాక్టరేట్ వచ్చిందని తెలిసి ఆనంద్ గారు వెంటనే ఫోను చేసి హ్మ్. 15 నిమిషాలు మాట్లాడారు. సార్ మీకొచ్చిన డాక్టరేటు అంటే మీకు తెలీదని కాదు దాని వాల్యూ చాలా వాల్యుబుల్. కానీ ఇంకొక వాల్యుబుల్‌లో మీకు ఒక వర్డ్ చెప్తానన్నారు. ఏంటి సార్ అన్నారు. మీకు కూడా తెలీదన్నారు. సరే చెప్పండి సార్ అన్నాను. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో డాక్టరేట్ వచ్చింది డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్‌కి. హ్మ్. యునైటెడ్ థియాలాజికల్ యూనివర్సిటీ చికాగో, లాస్ ఏంజల్స్‌లో ఉందది. ఆహ్, మొత్తం యూఎస్ఏ అన్ని స్టేట్స్‌లోనూ ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రి మహారాజ్ తర్వాత అదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చిన సెకండ్ పర్సన్ హ్మ్. పిప్పళ్ళ ప్రసాద్ అని చెప్పారాయన. వావ్! నాకు గ్రేట్. అప్పటిదాకా తెలీదు నాకు. గురువుగారికిచ్చిన యూనివర్సిటీ అని. హుహు. అది నాకింకా అయితే పైనుండి ఆయనే ఇప్పించుంటారు హ్మ్. అని కూడా చాలా హ్యాపీ ఫీల్ ఏదైనా అయ్యాను. అంటే ఒకటి మనకు అవార్డ్ వరించింది అనంటే మన బాధ్యతను మరింత పెంచుతూ ఉంటుంది. పెంచుతుందమ్మా చాలా. హ్మ్. బావుంది గురుగారు. మీకు డాక్టరేట్ రావడం చాలా సంతోషం. అసలు ఒక అవార్డొచ్చింది అనంటే
ఒక మనిషి యొక్క గౌరవాన్ని ఇంకా పెంపొందించే రీతిలో ముందుకు సాగడానికి బాగా దోహదపడుతుంది. అలాంటివి ఇస్తూ ఉండాలి. మనం పొందుతూ ఉండాలి. ఇంకా మనం చేస్తూ ఉండాలి. అయితే ఏంటంటే ఒక రకమైన ఎంకరేజ్‌మెంట్. అవునమ్మా. సో, మీ టీమ్ వాళ్ళ ఇన్‌స్పిరేషన్ ఎలా ఉంది మీకు? వాళ్ళు చాలా చాలా హ్యాపీ వాళ్ళు. హ్మ్. వాళ్ళకి డాక్టరేట్ వచ్చినట్టే ఫీల్ అవుతుంటారు. అందులో మరి నా టీమ్ లీడర్‌కొస్తే వాళ్ళకొచ్చినట్టే గదా! వచ్చినట్టే. నాకు దొరికినటువంటి మంచి ఒక గిఫ్ట్ ఏంటంటే నా టీమే. హ్మ్. ఎందుకంటే వాళ్ళు సహజంగా హ్మ్, నాతో కాకుండా బయట ఏదైనా ప్రోగ్రామ్ చేసుకుంటే ఫైనాన్షియల్‌గా ఎక్కువొస్తుంది. ఫిజికల్‌గా రెస్ట్ ఉంటుంది. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ప్రోగ్రామ్‌కెళ్ళి మళ్ళీ ఈవినింగ్‌కి ఇంటికొచ్చేయొచ్చు. కానీ నాతో ఈ 20 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నారు వాళ్ళు. 10 రోజులకొకసారి ఇంటికెళ్తాం మేము. ఓహ్ మై గాడ్! 10 రోజులకి ఇంటికి ఒకసారెళ్ళి మళ్ళీ అయన్నీ వాష్ చేసుకోవడం, మళ్ళీ రెడీ చేసుకోవడం, మళ్ళీ ఒక 2 రోజులు గ్యాప్ ఇస్తాను. మళ్ళీ బయలుదేరడమే. వెళ్ళిన చోట అకామిడేషన్ సరిగ్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడైతే ఇంకా సూపర్. అంత స్టార్ హోటల్ వచ్చేసింది మాకు. అంత గౌరవం చూస్తున్నారు. ఒకప్పుడు అంటే ఒక 15 ఇయర్స్ బ్యాక్ అయితే మీకొక చిన్న విషయం కూడా ఇప్పుడు చెప్పుకోవచ్చులే ఇది లైవే కాబట్టి ఇబ్బందేమి లేదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు విన్నా, అరే! మనం అలా చేశాం కదా! ఆ రోజు అని అనిపిస్తుంది. నాకు కూడా ఓ మేడమ్ ఉంటారు. దుర్గా మేడమ్ అని చెప్పి పాటలు పాడతారు మన టీమ్‌లో. మేము ఒక ఊరెళ్ళాం ప్రకాశం జిల్లాలో. చిన్న విలేజ్. నేను చెప్పేది ఆల్‌మోస్ట్ ఒక 16 ఇయర్స్ బ్యాక్ అనమాట. లాంగ్ లాంగ్ సో లాంగ్ ఎగో. ఆ! అప్పుడు ఇప్పుడు ధ్యానం ఉన్నంత ఫెసిలిటీస్ లేవు అప్పుడు ధ్యానానికి. వినేవాళ్ళు కూడా చాలా తక్కువ. గురువుగారే బస్సులో 12 గంటలు జర్నీ చేసి ఒక్కళ్ళకి ధ్యానం చెప్పొచ్చేవారు. తర్వాత మా మా అదృష్టం ఏంటంటే ఒక పాంప్లెట్ వచ్చింది. ఒక మైక్ వచ్చింది. మా ఎనకాల ఒక గురువుగారు, ఫిజికల్ గురువుగారున్నారు. ఆయన అన్నీ చూసుకుంటారని ఒక నమ్మకం. అయినా ఇంకా కొన్ని విలేజ్‌లకెళ్ళినప్పుడు సరే మేమే ఎళ్లి ఆ విలేజ్‌లో ఒక రచ్చబండో, ఒక స్కూలో, ఒక గుడో, బడో చూసుకునేవాళ్ళం. ఆ ఊళ్ళో సర్పంచ్ దగ్గరికెళ్ళి, "సార్ మేము ఇలా ధ్యాన ప్రచారం చేయడానికి వచ్చాం. మేము పాటలు పాడతాము. ధ్యానం గురించి చెప్తామండి" అంటే, అనేవారు. ఆ స్టేజి ఉన్న చోట ఎక్కడో పక్కన కరెంట్ అడిగేవాళ్ళు. ఓ 4, 5 ఇళ్ళకెళ్ళి అడిగితే ఎవరో ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేసేవారు. అది కూడా 100, 200 ఇస్తామంటే. లేతే కరెంట్ కూడా ఇచ్చేవారు కాదు. మేమే లైట్లు కట్టుకొని, అన్నీ రెడీ చేసిన తర్వాత మళ్ళీ 4 గంటలకి ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళన్నీ తిరిగి, హ్మ్. బొట్టు పెట్టి, సాయంత్రం పలానా రచ్చబండ దగ్గర సంగీత కార్యక్రమం రండి అని అనౌన్స్ చేసుకుంటే, అంత చేసుకొని ఈవినింగ్ 6కి ప్రోగ్రామ్ చేస్తే 7:30కి అలా 200 మంది పోగయ్యేవారు. అక్కడి నుంచి అప్పటిదాకా పాటలు పాడుకునేవాళ్ళం. వాళ్ళు పాటలు వినడానికొచ్చేవారు. తర్వాత మేము ఏదైతే చెప్పాలో పత్రిజీ గారి గురించి, ధ్యానం గురించి, పిరమిడ్ గురించి, శాకాహార గురించి చెప్తే సక్సెస్ అయింది. ఎక్కడ ప్రోగ్రామ్ జరిగితే అక్కడ నా అదృష్టం ఏంటంటే, ఆ ఊళ్ళో పిరమిడొచ్చింది. వావ్! గ్రేట్. అది నాకు లభించినటువంటి నేచర్ గిఫ్ట్ అది. ఇక్కడ చెప్పేదేంటంటే, ఒక ఊరెళ్ళి మేమంటే జెంట్స్ వాష్‌రూమ్ అంటే ఎక్కడో చోటకి పోతాం. లేడీస్ గమ్మున అలా ఎళ్ళలేరు కదా! అప్పుడు ఆ మేడమ్ వెళ్లి, "అమ్మ కొంచెం వాష్‌రూమ్ వాడుకుంటానంటే" ఒక్కళ్ళ ఇంట్లో కూడా రానివ్వలేదు. అయ్యయ్యో! ఆల్‌మోస్ట్ అలా ఒక 15, 16 ఇయర్స్ బ్యాక్. హ్మ్. ఆవిడ ఇంటింటికి తిరుగుతున్నారావిడ. అంటే మేమెవరో తెలీదు. ఈళ్ళెందుకొచ్చారో తెలీదు. ఈళ్ళు ఏం జేస్తారో తెలీదు. ఈళ్ళని ఎలా అప్పుడేమో క్యాస్టిజం ఉండేది. రకరకాల గందరగోళాలన్నీ ఉండేయి. అప్పుడు మళ్ళీ మా డ్రైవర్‌ని పిలిచి కారులో కొద్దిగా ఊరు బయటకి తీసుకెళ్ళమంటే ఎళ్ళి అక్కడ ఫినిష్ చేసుకొని వచ్చినటువంటి సందర్భాలు కూడా అలా ధ్యాన ప్రచారం చేసినటువంటి పరిస్థితుంది. ఇప్పుడంటే కారు దిగేసరికి పూర్ణ కుంభాలొచ్చి మాకు స్టార్ హోటల్స్ ఇచ్చి చాలా చాలా హ్యాపీ. అందరికీ ఆల్‌మోస్ట్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఆ ట్రీట్‌మెంట్ ఉంది. కానీ నేను అది అనుభవించాను. ఇది అనుభవిస్తున్నాను. కానీ ఆ రోజున నేను నా గురుదేవులు ఏం చెప్పారో అదే చేశాను. ఈ రోజున కూడా నా గురుదేవులు ఏం చెప్పారో అదే చేస్తున్నాను. ఫ్యూచర్‌లో కూడా పత్రి మహారాజ్ ఏం చెప్పారో అదే చేస్తాను. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి నిజంగా చాలా చక్కటి విషయాల్ని, మీ ఆనందాన్ని, మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండీ! నిజంగా ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించిన తర్వాత వరించే పురస్కారాలు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తూ ఉంటాయి. మరెంతో ఇంకా విజయం సాధించి ఇంకా ముందుకెళ్ళి ఎన్నో కార్యక్రమాలు చేయటానికి కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటాయి. మరి అలాగే డాక్టర్ పిప్పల ప్రసాద్ గారు భవిష్యత్తులో ఇంకెన్నో కార్యక్రమాలు, అలాగే పితామహ పత్రిజీ గారి ఆశయాల్ని సమర్థవంతంగా నిర్వహించాలి. వారికి ఆ శక్తి లభించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.